హలో విజయనగరం. ఈ ఇయర్ అఖిల భారత డ్వాక్రా బజార్ 2025 మన విజయనగరంలో ఎలా పెట్టారో చూసేద్దామా. సో స్టార్టింగ్ మనం వెళ్ళగానే ఇలా అయితే ఐటమ్స్ అయితే పెట్టేశారనమాట. చూశారు కదా, మట్టితో చాలా ఐటమ్స్ పెట్టారు. పింగాణితో అయితే భలే ఉన్నాయి. లోపలికి వెళ్తే ఇంకా అన్ని ప్రమిదలు, మన ఫెస్టివల్స్ అయితే దీపావళి అయితే వచ్చేస్తుంది కదా, దానికోసం ప్రమిదలు అయితే రకరకాలుగా భలే పెట్టారు. తర్వాత చాలా వరకు ఐటమ్స్ అయితే, డ్రెస్సెస్ అయితే చాలా బాగున్నాయి. లేడీస్కి అయితే చాలా యూజ్ అయ్యేవి, ఇంటికి యూజ్ అయ్యేవి, మన ఇల్లు చాలా స్టైల్గా కనబడడానికి చాలా ఐటమ్స్ అయితే పెట్టేశారనమాట. నెక్స్ట్ పికిల్స్, న్యాచురల్గా దొరికే ఐటమ్స్, తాండ్రి, మనకి దొరికే ప్రతి ఐటమ్ని అయితే ఇక్కడ పెట్టేశారు. ఇంకా చెప్పాలంటే పిల్లలకైతే ఇలా ఊళ్ళతో అల్లిన బట్టలు అయితే భలే ఉన్నాయి అబ్బా. ఇవి కూడా ఒకసారి చూడండి. తర్వాత మనం లోపలికి ఇంకా వెళ్తుంటే హ్యాండ్ బ్యాగ్స్, తర్వాత బాయ్స్కి బట్టలు, మనకి షూ, తర్వాత ఇంటికి డెకరేషన్కి కావాల్సిన కర్టన్స్, పిల్లోస్ చాలా అంటే చాలా బాగున్నాయి. అంతేకాకుండా అలా బయటకు వస్తుంటే కొత్తగా మనకి కావాల్సిన ఇంటికి డెకరేషన్కి వెరైటీ ఐటమ్స్ అయితే పెట్టారు. ఇలా బ్యాగులు అయితే భలే ఉన్నాయి అబ్బా. స్టోన్స్తో భలే వెరైటీగా భలే పెట్టారు. జ్యువెలరీ అయితే అసలు చెప్పక్కర్లేదు. కొత్త జ్యువెలరీ అంతా ఇక్కడే ఉంది. మనం కొనే రేట్లలోనే చాలా వరకు ఉంది. మనం చాలా ఈజీగా కొనేసుకుంటాం. మీరైతే ఎంత షాపింగ్ చేస్తారో చెప్పలేము, అంత షాపింగ్ చేసేయచ్చు. సో మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఇక్కడ అన్నీ దొరుకుతున్నాయి. సో వెళ్ళకపోతే ఒకసారి వెంటనే వెళ్ళండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ గైస్. సో నెక్స్ట్ అయితే మనం ఇలా బయటకు వస్తుంటే ఇక్కడ చూసారు కదా, ఒక దారాలతో అల్లిన మ్యాట్స్ అయితే ఉన్నాయి. చాలా బాగున్నాయి. అవి చూస్తే చాలా తక్కువగా 20, 30, 60 రూపాయలకి ఇచ్చేస్తున్నారు. ఒకసారి మీరు చూడండి. తర్వాత ఇలా ఫ్లవర్స్, తర్వాత పికిల్స్, తర్వాత ఇలా ముందుకు వెళ్తూ ఉంటే మనకి కొన్ని హల్వా. ఈ హల్వా అయితే చాలా బాగుందబ్బా. టేస్ట్ అయితే నేనైతే 2-3 ప్యాకెట్స్ అయితే తీసుకున్నాను. మీరైతే పక్కా తీసేసుకుంటారు. అలా చూస్తూ ఉంటుంటే ఏం కొనాలో కూడా అర్థం కానంత కన్ఫ్యూజన్లో ఉన్నాము. చాలా వరకు ఇంట్లో తయారు చేసిన న్యాచురల్ అయితే చాలా పెట్టారు. ఇలా బయటకు వస్తే ఇలా ఆన్ ద స్పాట్ మనల్ని చూస్తూ లైవ్ డ్రాయింగ్ అయితే వేస్తున్నారు. చాలా బాగా వేస్తున్నారు. 400కి అయినా డ్రాయింగ్ అంట. మీరు ఒకసారి ట్రై చేయండి. మేమైతే మా పాప పిక్ వేయించాము. మీకు ఆ పిక్ నెక్స్ట్ వీడియోలో పెడతాను. నెక్స్ట్ బయటకు వస్తే ఇలా ఫుడ్ అయితే చాలానే ఉన్నాయి. అవి కూడా ట్రై చేశాను.